తనను డేరా బాబా అనేవాడే నిజమైన డేరా బాబా అని వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడుపై టీడీపీ అభ్యర్థి అమిరనేని సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీలో ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో మరొక పార్టీలో డేరా వేశానని మండిపడ్డారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలనుకునే వారిపై ఇలాంటి విమర్శలు చేయడం తగదన్నారు. అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ జీవనాడి అయిన బీటీపీ ప్రాజెక్టు ద్వారా 114 చెరువులకు నీరందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటున్నానని సురేంద్రబాబు అన్నారు. ఒక సంకల్పంతో మన ప్రాంతానికి వచ్చాం. మన కల్లందుర్గు ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే నాకు సౌకర్యార్థం రాత్రికి నేనేమి బిల్డింగులు కట్టలేను. రాత్రికి పోయి నేనేమి ఎవరింట్లో ఉండే కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి. ప్రజలందరూ కూడా ఇబ్బంది ఉంటుంది. నేను ఒక చోటు పోతే మీరే చూస్తారు. నా ఇంటికి అక్కడ గుణాదేశం రోజు నుంచి తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు. తండోపతండాలు అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు. అది ఒక నివాసం ఉన్న ప్రాంతంలో ఇది సాధ్యమా? నేను నా డబ్బులు పెట్టి నేను ఒక షెడ్ వేసుకుంటే ఆ షెడ్డు ఉన్నట్టే నిన్న ఆఫీస్ నిర్మాణం కూడా ఇప్పుడు పూర్తయింది. ఇప్పుడు నా ఆఫీస్లో కూడా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వాడిది ఈ రోజుకైనా ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. అదేదో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డబ్బులో తినేసి కక్కేసి ఒక షెడ్ మాదిరి కట్టుకున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు తెలుగుదేశం నాయకులే. అలాంటి పని నేను ఎప్పుడూ చేయలే. తెలుగుదేశం డబ్బు కాదు కదా, నేను తెలుగుదేశం పార్టీకి మంచి చేసినానే కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు హామ్ చేసినాను కాదు. నేను నా జీవితంలో కూడా ఇంత కూడా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకే కాదు, ఈవెన్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కూడా నేను ఎవరికి మోసం చేయలేదు, వాళ్ళకు కూడా ఎప్పుడు హామ్ చేయలేదు. ఏదేమైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా మాకుంది, ఎదుర్కొంటాం. ఇప్పుడు కూడా ఎదుర్కోబోతున్నాం. ఎన్నికల్లో గెలవబోతున్నాం. 50,000 మెజారిటీతో గెలవబోతున్నాం. For more videos like this, subscribe Big TV channel.